బాలకృష్ణ గారు నటించిన అఖండ చిత్రం మొన్న 5వ తారీఖు రిలీజ్ కావాల్సింది. కొన్ని కారణాల వల్ల ఈరోజు గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సందర్భంగా అనంతపురం నగరంలో అభిమానులందరూ కలిసి ఆటో ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉంది. అఖండ తాండవం తెలుగు చలన చరిత్రలో ఇది ఒక అద్భుత చిత్రం. బాలకృష్ణ గారు నటించిన పాన్ ఇండియా సినిమా. అడ్డంకులు ఎన్ని ఎదురైనా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉంది. గతంలో నటించిన చిత్రాలన్నిటికంటే భిన్నంగా అఖండ చిత్రం రాబోతూ ఉంది. బాలకృష్ణ గారి సినిమా విడుదల సందర్భంగా అనంతపురంలో అభిమానుల ఆనందోత్సవం. 50 సంవత్సరాలుగా సినీ చరిత్రలో 50 సంవత్సరాలు హీరోగా ఉన్నటువంటి కథానాయకుడు ప్రపంచ సినీ చరిత్రలోనే ఎవరు లేరు. ఇది అరుదైన రికార్డు. నందమూరి బాలకృష్ణ గారు ఒకవైపు శాసనసభ్యుడిగా, మరొక వైపు క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా, మరొక వైపు హీరోగా అన్ని రకాలుగా నిజ జీవితంలో ఉన్నటువంటి పాత్రలకు న్యాయం చేస్తూ సినీ జీవితంలో నందమూరి తారక రామారావు గారి తర్వాత పౌరాణికమైన సాంఘిక చలనచిత్రాల్లో అత్యధిక శాతం నటించినటువంటి ఏకైక హీరో. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నందమూరి అభిమానులకి పండుగ వాతావరణం. వీటి కోసం భావోద్వేగాలతో అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే మొన్నటి రోజు థియేటర్ల దగ్గర టికెట్లు కొనుక్కొని థియేటర్ల దగ్గర ఎదురు చూసేటువంటి క్షణంలో, చివరి క్షణంలో సినిమా ఆగిపోవడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అభిమానులు 1000 కళ్ళతో నిరీక్షిస్తున్నటువంటి సమయం ఇంకొక గంటలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతా ఉంది. బాలయ్య ప్రభంజనం ఇది ఖచ్చితంగా ప్రపంచంలోనే తెలుగు సినీ చరిత్రలో ప్రపంచంలో అత్యధికంగా వసూలు రాబట్టే సినిమాగా రికార్డుల్లోకి ఎక్కబోతా ఉంది. ఇది బాలయ్య తాండవం, నందమూరి బాలకృష్ణ గారి ప్రభంజనం, ఒక చరిత్ర రాయబోతా ఉన్నారు. అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ర్యాలీని ప్రారంభిస్తాం.